యావండోయ్, వెల్కమ్ టు గోదరమ్మాయి. ఇవాళ నేను స్వీట్ షాప్లో చేసుకునే గవ్వల్ని తయారు చేసేస్తాను. వీటిని క్రిస్పీగా అలానే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా ఒక మీడియం సైజ్ కప్లో నేను ఆశీర్వాద్ గోధుమ ఆటా తీసుకున్నాను. దీనికి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ అనేది అంత మ్యాండేటరీ కాదు, జస్ట్ ఫర్ టేస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ తిని సోడా వేసుకోండి. తిని సోడా వేసుకుంటే గవ్వలు అనేవి చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయి. అలానే స్వీట్ ఎప్పుడు చేసినా ఖచ్చితంగా నెయ్యి అయితే వేసుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి వేసుకుంటున్నాను, అందుకే ఇంత థిక్ కన్సిస్టెన్సీలో ఉంది. ఒకవేళ మీరు కనుక నెయ్యి వేసుకునేటప్పుడు దాన్ని వేడి చేసి కూడా వేసుకోవచ్చు లిక్విడ్ ఫామ్లో. కాకపోతే నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఇంత థిక్ కన్సిస్టెన్సీలో ఉందండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి. స్వీట్ ఐటమ్స్లో నెయ్యి అనేది చాలా కామన్గా తీసుకుంటాం కదా, నెయ్యి వేసినప్పుడు మాత్రమే ఆ స్వీట్కి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా గడ్డలు లేకుండా మొత్తం కలిపేసి ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఒకేసారి వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టే వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్లమ్స్ అనేవి అసలు ఫామ్ అవ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా నీట్గా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని, మరీ సాఫ్ట్ కాదు అలానే మరీ హార్డ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలానే వదిలేయండి. ఇలా అరగంట సేపు పిండి బాగా నానిపోతుందండి. అరగంట తర్వాత మూత తీసి చూసి పిండి అనేది ఒకసారి కలిపేసుకొని ఆ పిండిలోనే చిన్న చిన్నగా ఉండలు చుట్టుకుంటూ పిండి అంతా కూడా ఇలానే ప్రెజర్ పెట్టుకుంటూ దాన్ని ఇలాగా షేప్ చేయాలి. ఇలా చేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఈజీగా గవ్వలన్నీ రెడీ అయిపోతాయండి. దానికోసమే మనం పిండి కలుపుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అక్కడ వాటర్ క్వాంటిటీ ఎక్కువైనా కూడా ఇలాంటి గవ్వలు అసలు రావు. సో వాటర్ కలుపుకునేటప్పుడే కొంచెం కొంచెం కలుపుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం గవ్వలన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని గవ్వలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని అలాగా వేగనివ్వాలి. పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హైలో పెడితే గోల్డెన్ కలర్ అయితే వస్తుంది కానీ అసలు కుక్ అవ్వదు. ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీతో ఉంటే స్వీట్నెస్ అనేది బాగుంటుంది. ఇలా బెల్లం అనేది మరుగుతూ ఉన్నప్పుడు ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ అనేది టేస్ట్ అండ్ స్మెల్ బాగా ఇస్తుంది. ప్రతి స్వీట్లోని ఇలాచీ పౌడర్ అనేది చాలా కామన్. ఈ పౌడర్ వేసేసుకున్నాక ఒక 5 లేదా 6 నిమిషాల వరకు అలానే వదిలేయండి. ఇలా బెల్లం అంతా బాగా మరిగిపోయాక తీగపాకం వచ్చిందా లేదా చూడడానికి ఇలా వాటర్లో వేసుకొని చూసుకుంటారు. ఇలా వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా బెల్లం పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గవ్వలని కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని పాకం అంతా కూడా గవ్వలకు పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. పాకం అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. లూజ్గా అయినా కూడా బెల్లం అనేది గవ్వలకు పట్టదు. సో దట్ పాకం పట్టేటప్పుడే వాటర్ క్వాంటిటీ చూసుకోవాలి. బెల్లం పాకం మొత్తం చల్లారిన తర్వాతే గవ్వలకి బాగా పడుతుందండి. ఇంకా పాకం అంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వీడియో మొత్తం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.